వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ కార్తిక్. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరద ప్రవాహంతో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు. హైదరాబాద్ సహా తెలంగాణలో దంచుకొడుతున్న వానలు, మెదక్ జిల్లాలో జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కుండపోత వర్షాలు, సింగరేణి ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. అనారోగ్యంతో 9 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన బాలిక, వైద్య ఖర్చులకు 3 లక్షల ఆర్థిక సాయం చేసిన జగ్గారెడ్డి. ఇక డీటెయిల్స్లోకి వెళ్దాం. అల్పపీడన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీగా కురిసిన వర్షాలు ఉమ్మడి మెదక్ జిల్లాను అతలాకుతలం చేశాయి. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం గౌరారంలో అత్యధికంగా 23.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కుండపోత వర్షానికి గౌరారంలో ఇళ్లలోకి వర్షం నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్గాల్, ములుగు, గజ్వేల్ ప్రాంతాల్లో చెరువు కుంటలు పొంగి వరడంతో వర్షం నీరు రహదారులపై చేరి రాకపోకలకు కొంతసేపు ఇబ్బంది ఏర్పడింది. లోతట్టు ప్రాంతాల్లోని పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి. వాగుల ఉద్ధృతికి పలు చోట్ల రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచాయి. హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వాన దంచుకొడుతుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా జిల్లాలోని ధూప్ సింగ్ తాండా జలదిగ్బంధమైంది. తాండాను వరద నీరు ముంచెత్తడంతో ఇళ్లలోకి వాన నీరు చేరుకుంది. ఇండ్లు నీట మునడంతో తమను కాపాడాలంటూ స్థానికులు బిల్డింగ్ పైకి ఎక్కి ఆర్దనాలు చేస్తున్నారు. మరోవైపు అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో మరో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. చెట్టు చెట్టు రాయ్ చెట్టుకిరా मामा वो जरा बात भी मान रहा कौन. अरे काय भी सका अपने చెప్పవా అప్పటి నుంచి మరి చెప్పవా ఇప్పుడు
అది చెట్టు అది అంత పోలేదు ఇప్పుడు జస్ట్ ఈడ కూడా పోలేదు సార్ జస్ట్ ఫిఫ్టీన్ వాటర్ చేసిండు అక్కడి నుంచి అంతే ఊటుంది నేను ఎగ్జామ్ అది ఓడిపోతుంది తీసి వాట్సాప్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు మండలం మొరిపిరేల బిక్కేరువాగులో కాజ్ హైవేపై రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నీరు ప్రవహిస్తుంది. ఒక ద్విచక్ర వాహనదారుడు నీటి ప్రవాహాన్ని అంచనా వేయకుండా దాటడానికి ప్రయత్నించడంతో వరద ఉధృతికి మధ్యలో వాహనం ఆగిపోయింది. స్థానికులు తక్షణం స్పందించి బయటికి లాగడంతో ప్రాణాలతో బయటపడ్డాడు. మహబూబాద్ జిల్లా కేశసముద్రం మండలం పెనుగొండ గ్రామానికి చెందిన సుష్మా 9 సంవత్సరాల వయసులో అనారోగ్యానికి గురై మంచానికే పరిమితమైంది. ఆర్థిక స్తోమత లేక బాగలేకపోవడంతో తండ్రి మహేష్ కార్పొరేటర్ ఆసుపత్రులతో చికిత్స అందించలేకపోయారు. విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి బాలిక తండ్రికి భరోసా ఇచ్చారు. డాక్టర్ చంద్రశేఖర్తో మాట్లాడి అన్ని రకాల వైద్య పరీక్షలు చేసి ఎలాంటి వైద్యం చేస్తే పాప మళ్ళీ లేచి నడవగలదో చెప్పాలని సూచించారు. సర్జరీ లాంటి చికిత్స అవసరమైతే తాను మరికొంత ఆర్థిక సాయం చేయడమే కాకుండా సీఎం రేవంత్ రెడ్డితో మాట్లాడి పూర్తి వైద్య ఖర్చులకు ప్రభుత్వం భరించేలా చూస్తానని హామీ ఇచ్చారు. ముందుగా జగ్గారెడ్డి 3 లక్షల ఆర్థిక సాయం చేసి సుష్మా ఆరోగ్యానికి భరోసా కల్పించారు. 9 years బ్యాక్ సార్ వాళ్ళ అమ్మమ్మ వచ్చి దసరాకు తీసుకెళ్ళి ఎవరిని మా అత్తమ్మ ఎవరిని పిల్లల్ని మా పిల్లలు మన ఎమ్మెల్యే ఎవరు సరే మురళీ కూడా చెప్తా ఒక ఆయన కూడా చెప్తా మురళీ కూడా చెప్తా ఉందా నంబర్ ఉందా మురళీ నాయక్ది 17 ఉంటాయి సార్ 17 సంవత్సరాలు ఉంది ఇప్పుడు అంటే ఇప్పుడు ఇక పడుకొని తినాలి మోషన్ కూడా కుర్చీలో లేపి కూర్చోబెట్టి తినిపించి అంత యాక్టివ్ ఉంటుంది సార్ కాళ్ళు లేచి నిలబడలేకపోతుంది అన్నీ తెలుస్తుంది కాలు ఒక్కటి అవుతుంది నడుము ఓకే ఓకే సరే ఇప్పుడు మళ్ళీ తర్వాత ఇప్పుడు ఏం చేద్దామని ఆలోచన ఏంది ఇప్పుడు మరి ట్రీట్మెంట్ ప్రైవేట్ మళ్ళీ ఏదైనా హాస్పిటల్ చూపించాలి ఆలోచన చేస్తున్నావా లేదా కేరళ పోతే ఏమన్నా ఉంటుంది అంటారు సార్ కేరళ వైద్యం అంటే కానీ కేరళ అంటే కేరళ అది మనం తప్పనిలేము అది కాదని చెప్పలేము కానీ మళ్ళీ ఒకసారి టెస్టింగ్ చేపిస్తే మళ్ళీ ఒకసారి టెస్టింగ్ చేపిస్తే ఇంతవరకు ఎంఆర్ఐ ఇండియలే సార్ నేనేమంటున్నా అంటే చంద్రశేఖర్ రెడ్డి అనే డాక్టర్ ఉన్నారు ఇక్కడ ఓమేగాలో ఓకే ఇప్పుడు నీ ఆలోచన ఏంది కేరళ పోయి ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ చేద్దాము ఖర్చు వస్తుంది అదే కదా చెప్పింది ఎంత వస్తుందని ఖర్చు కేరళలో వైద్యంకి ఒకరు 2 అడుగులు 5 లక్షల దాకా అయితే అంటారు ఒకరు 2 లక్షలలో అయిపోతుంది అంటారు మనకు తెలియదు వాళ్ళు అంటున్నారు ఇక కానీ నీకు కూడా అది ఏంటనేది నీకు కూడా తెలియదు ఏమైతే నీకు కూడా తెలియదు కేరళ పోతే ఆయుర్వేదిక్లో 2 లక్షలు 3, 5 అని అంటున్నారు కానీ అది నాకు గ్యారెంటీ కూడా చెప్పలేము. ఇప్పుడు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఒక మైబాల్ని ఒక ఫాస్ట్ ఫుడ్ పెట్టుకున్నాను సార్ అదే నేను మా ఇప్పుడు ఆమెను వదిలిపెట్టి ఎటు పోయేటట్లేదు సార్ ఎటు పోతారు ఇంటికన్నా అంటే పెట్టి ఫాస్ట్ ఫుడ్ నడిపిస్తుంది అలానే వండుకుంటా ఫోటోస్ ఏది పాపి బిఫోర్ ఏది చూపించి ఒకసారి ఇది బిఫోర్ సార్ ఇది ఇప్పుడు ప్రెసెంట్ ఇది ఇప్పుడు తీసి అది బిఫోర్ 4th క్లాస్ సార్ ఇది 4వ తరగతి 4th క్లాస్ ఇంగ్లీష్ మీడియం చాలా ఫాస్ట్ ఉండే సార్ ఇది 4th క్లాస్ ఇది ఇప్పుడున్న సిచ్యువేషన్ సార్ ఇప్పుడు పాపది ఇప్పుడు
అంటే చేతులు ఇట్లనే ఉన్నాయా? ఇట్లనే పోయినా సార్. అట్లనే ఉన్నాయి చేతులు, ఏమి మూమెంట్ లేదు ఇక ఇట్లా ఇట్లా లేపుకుంటే జరుపుకుంటే కానీ ఇట్లా మూమెంట్ వంకర పోతలేవా? పోతలేదు. అంటే ఇది అసలు ఇది ఎందుకు అయిందని కూడా ఎవరు చెప్పలేదా? ఇక ఇది ఫుడ్ పాయిజన్ వల్లనే అయిందని 9 ఏళ్ళు చాలా గోసపడుతున్నాం సార్. 9 సంవత్సరాల నుంచి మాకు ఇంతకుముందే మా నాన్న కూడా ఏం ఆస్తులు ఏం లేదు సార్. మేము చేసిన కష్టం ప్లస్ మళ్ళీ బయట తెచ్చి. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులు నిర్మల్ రూరల్ మండలం కొండాపూరు, మామడ, ఖానాపూరు, మెట్పల్లి, కరీంనగర్, సిద్దిపేట మీదుగా హైదరాబాద్ వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు. భారీ వర్షాలతో హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారిపై వరద నీటి ప్రవహిస్తుండటంతో పోలీసులు దారి మళ్లిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా బయటకు రావద్దని హెచ్చరించారు. మెదక్ జిల్లా తుప్రాన్లో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి గాయత్రీనగర్ కాలనీ పూర్తిగా జల దిగ్బంధంలో చిక్కుకుంది. నిన్నటి నుండి 30 ఇళ్లలోని కాలనీ ప్రజలు బయటకు రాకుండా బిక్కుబిక్కుమంటూ ఇళ్లలోనే ఉండిపోయారు. ఇప్పటి వరకు ఏ అధికారి రాలేదని కాలనీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిగా ఉందా? థర్మకోల్ మీద ఎక్కిరా? ఫోటోలు ఎక్కిరా. ఏం బాగు ఇప్పుడు వచ్చుడు. సంగారెడ్డి జిల్లా ఆందోళన నియోజకవర్గంలో మంత్రి దామోదర్ రాజనరసింహ సంగ్పేట్, జోగిపేట్ చౌరస్తాలో తెలంగాణ రాష్ట్ర మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇసుక ర్యాంపును ప్రారంభించారు. ప్రజలకు నాణ్యమైన ఇసుకను సరసమైన ధరల్లో అందించడం ప్రభుత్వ ప్రాధాన్య కర్తవ్యమని అన్నారు. దళారులు బెడద లేకుండా పారదర్శకత పద్ధతిలో నేరుగా ప్రజలకు ఇసుక అందించేందుకు ప్రభుత్వం ఇసుక క్యాంపులు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. వారికి అభినందనలు. ఒక చక్కటి కార్యక్రమాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన గౌరవ మంత్రి వర్యులు గారికి హిరణ్యవర్ణం హరణీం సువర్ణత్రదాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మమావహ తాం మమావహ జాతవేదో లక్ష్మీమనపగామినీం యస్యాం హిరణ్యం విందేయం కామశ్వం పురుషాణహం అశ్వపూర్వాం
కొంచెం మీద పెట్టను మెట్రిక్ టన్ 1200 రూపాయలకి విక్రయించాలి. ఈరోజు మార్కెట్లో కనీసం 2300 నుంచి 2600 మధ్యలో ఇసుక ధర ఉంటే ఈరోజు ప్రభుత్వం తన వంతు బాధ్యతగా ఆ లబ్ధిదారునికి ఒక్కొక్క ఇంటి పైన కనీసం 50,000 రూపాయల పొదుపును చూపెట్టాలి. 50,000 రూపాయలు మిగిలాలి అని ఒక సదుద్దేశంతో ఈ శాండ్ బజార్ అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టింది. మన జిల్లాలో మొట్టమొదట శాండ్ బజార్ మన ప్రాంతంలో మన కాన్స్టిట్యూన్సీలో అంగుపేటలో ప్రారంభించాము. మన ప్రాంతానికి సుమారు 3,500 ఇళ్ళు, అందులో మన జోగిపేట్ అందోల్ ప్రాంతానికి 185 ఇళ్ళు. ఆ 185 ఇళ్లలో సుమారు 112 ఇళ్ళు బేస్మెంట్ కంప్లీట్ అయింది. పేమెంట్ రెగ్యులర్ గా జరుగుతున్నాయి. ఏ లబ్ధిదారునికైతే ఇల్లు మంజూరు అయిందో కట్టలేకపోతున్నాడు వివిధ కారణాల వల్ల, లేదా ఏ లబ్ధిదారు ముందుకు వచ్చి కట్టుకోవాలనే ఒక తపన ఉందో ఖచ్చితంగా, ఎందుకంటే మొట్టమొదట కొత్తగా ఇల్లు ఎట్లుంటుందో ఏమో సందేహాలు ఉండే, నెమ్మదిగా అన్ని సందేహాలు తొలగిపోయి అందరికీ లబ్ధిదారులకు ఇల్లు కట్టుకోవాలనే ఆశ ఉన్నోళ్లకు ఆ ఆశ పెరిగింది. మేము కట్టుకోగలుగుతాము, మాకు సమయానికి పేమెంట్ వస్తుంది, మాకు ఇసుక అనేది తక్కువ ధరకు వస్తున్నది, ప్రభుత్వమే బాధ్యత తీసుకున్నది అనే ఒక పాజిటివ్ సంకేతం లబ్ధిదారుల్లో ఇల్లు కట్టుకోవాలని ఆశ ఉన్న వారికి కలిగింది. ఇంకా ఎవరైతే డైరెక్టర్ గారు, చంద్రశేఖర్ గారు, రఘుబాబు గారు, పెద్దపల్లి జిల్లా రామగుండంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. 2 రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో రామగుండంలోని 1, 2, 3, 5 ఓపెన్ కాస్టులలో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం ఏర్పడింది. కాలువలోకి నీరు చేరాయి. కాలువకి వెళ్లే రోడ్లని బురదమయం కావడంతో సుమారుగా 40,000 టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగిందని అధికారులు తెలిపారు.
కార్లో ఇంకానే ఉంటా ఇక ఇంకానే ఉంటా తిరిగి దక్కట్లా సిగ్నల్ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురుస్తుంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో జనజీవనం స్తంభించింది. జలాశయాలకు భారీగా వరద నీరు చేరింది. మానేరు జలాశయాలకు వరదలు పోటెత్తాయి. మానేరు ఉప్పొంగడంతో మిడ్ మానేరు రిజర్వాయర్కు భారీగా వరద చేరింది. 17 గేట్లు ఎత్తి నీరు లోయర్ మానేరు డ్యాంకు విడుదల చేస్తున్నారు అధికారులు. గ్రామస్తులతో మనసేనగా గోదావరి నదిలోకి కడం ప్రాజెక్టు నుండి అధిక మొత్తంలో నీరు వదిలినారు. కావున గోదావరిలో స్నానమాచరించే భక్తులు కానీ గ్రామస్తులు కానీ అత్యంత జాగ్రత్తగా ఉండగలని కోరు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు, వరద ప్రవాహంతో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు, చెరువులు, ప్రాజెక్టులు. హైదరాబాద్ సహా తెలంగాణలో దంచుకొడుతున్న వానలు, మెదక్ జిల్లాలో జలదిగ్బంధంలో చిక్కుకున్న గ్రామాలు. పెద్దపల్లి జిల్లా రామగుండంలో కుండపోత వర్షాలు, సింగరేణి ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం. అనారోగ్యంతో 9 సంవత్సరాలుగా మంచానికే పరిమితమైన బాలిక, వైద్య ఖర్చులకు 3 లక్షల ఆర్థిక సాయం చేసిన జగ్గారెడ్డి. ఇవి బులెటిన్లోని విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ.